హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది, ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అండి. ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేస్తాను, ఫ్రిడ్జ్లో నేను ఏమేమి పెడతాను, ఎలా క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, ఫ్రిడ్జ్ అయితే చాలా రోజులు అయిందండి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది క్లీన్ చేసి. ఎందుకంటే ఎలా క్లీన్ చేయాలో మీకు చూపించాలని చెప్పేసి 1 మంత్ నుండి ఇదైతే నేను క్లీన్ చేయలేదు. సో 1 మంత్ అయిపోయింది. మీకు ప్రతిదీ కూడా క్లియర్గా షేర్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనే విషయం దగ్గర నుంచి ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఎలా ఉంది విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయాలని అయితే ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఫ్రిడ్జ్కి ఉన్నటువంటి ప్లగ్ని మనం తీసేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయవలసిందల్లా అదేనండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్కి ఏ ప్లగ్ అయితే పెడుతున్నామో అది తీసేయాలండి. చాలామంది స్విచ్ ఆపేస్తే చాలు కదా ప్లగ్ తీయడం ఎందుకు అనుకుంటారు, కానీ మనం వాటర్తో క్లీన్ చేస్తాం కాబట్టి బోర్డులో కరెంట్ ఎప్పుడు ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడు స్విచ్ ఆపడం కాదు, ప్లగ్ని తీసుకుని ప్రక్కన పెట్టేయాలి. ముందు ఇలా ప్రక్కన పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి కెమికల్ లిక్విడ్స్ ఇవన్నీ ఎందుకని హోమ్ మేడ్లోనే ఆ లిక్విడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మీ దగ్గర ఒకవేళ సోప్ అవైలబుల్గా ఉంటే సోపు, లేకపోతే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి. సో అదైతే నేను కొద్దిగా విమ్ లిక్విడ్ తీసుకున్నానండి. అదేవిధంగా దీంట్లో హాఫ్ లెమన్ ఇలా కట్ చేసి ఇందులో పిండుతున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి. జస్ట్ ఎంతో కాదు, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇలా ప్రక్కన పెట్టేసుకుని ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా మనం బయటికి తీసుకొని పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో ఉన్న ప్రతిదీ కూడా మనం ప్రక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత ఎలా ఉందో 1 మంత్కి. ఫస్ట్ ఇవన్నీ మనము క్లీన్ చేయాలి. అయితే ముందు ఇవన్నీ బయట పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా కూరగాయలు. నేనైతే కూరగాయలు ఇలానే స్టోర్ చేస్తాను. చూసారు కదా ఎంత దట్టిగా ఉందో లోపల. ఫస్ట్ ఇవన్నీ నేనైతే తీసేస్తున్నాను. పైన కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. పైన ఉన్నవి కూడా వీటిని నేను అయితే తీసేస్తున్నాను. సో టోటల్గా ఇందులో ఉన్న ప్లేట్స్ ఇవన్నీ కూడా చూసారు కదా, ఇది ఫస్ట్ ఇది ఈ రకంగా తీసి ప్రక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి, పైకి ఇలా లాగాలి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదంతా ఒక సెట్ అండి, ఒకటి లాగితే ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది తీసుకుని ప్రక్కన పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చింది చూసారు కదా, ఇవన్నీ కూడా బయటికి ఇలా లాగడమేనండి. నెక్స్ట్ వచ్చేసి కింద కూడా తీసేస్తున్నాను. సో ఇటువైపు అంతా నేనైతే తీసేస్తాను. చూసారు కదా, ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి ఫస్ట్ పై తీసి
పైది ఇలా పెట్టేశాను. నెక్స్ట్ కిందది చూసారు కదా టోటల్గా ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా డర్టీగా ఉంది కదండి. సో ఫస్ట్ అయితే ఇలా చేసుకుని నేను ఫ్రిడ్జ్ డోర్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న లిక్విడ్లోకి ఇలాంటి ఒక స్పాంజ్ని తీసుకోవాలండి. చాలామంది కాటన్ క్లాత్ లేకపోతే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి క్లాత్లు తీసుకుంటారు. సో ఇదైతే మనకు క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో అందుకని నేను ఇదైతే తీస్తున్నాను. ఫ్రిడ్జ్ మొత్తం ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ప్రతిదీ అర్థం కావాలని. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది కొద్దిగా కష్టమైన ప్రాసెస్ ఏనండి. ఎందుకంటే నార్మల్ ఫ్రిడ్జ్ అయితే ఓకే, కానీ డబుల్ డోర్ కానీ లేకపోతే ఇంకా అంతకు మించి పెద్దగా ఉండే ఫ్రిడ్జ్లు ఏమైనా తీసుకుంటే మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి కదండి, ఎక్కువ వార్లు ఇవన్నీ ఉంటాయి. సో అందుకని మీకు కష్టంగా ఉంటుంది. ఈ స్పాంజ్తో మనం క్లీన్ చేస్తే మనకు ఉండే యూజ్ ఏంటంటే మనం చేతులు పెట్టలేని కొన్ని చోట్లకి ఈ స్పాంజ్ వెళ్ళి కొద్దిగా నీట్గా క్లీన్ చేస్తుందండి. చూసారు కదా, కొంతమంది వాటర్ ఉంది కదా అని చెప్పేసి వాటర్ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో వేసేస్తారు. అలా వేయడం వల్ల ఫ్రిడ్జ్ తొందరగా పాడైపోద్దండి. వాటర్ ఉంది కదా అని వేయడం కాకుండా నీట్గా క్లీన్గా మనం శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పైన కూడా మీరు ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి లోపల అయితే అయిపోయిందండి. నేను లోపల ఓన్లీ ఈ లిక్విడ్తోనే క్లీన్ చేశాను. నెక్స్ట్ వాటర్తో కూడా మనం క్లీన్ చేయాలి. అప్పుడే, ఎందుకంటే నొరగ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయండి. సో ఇదిగో చూసారు కదా, ప్రతిదీ కూడా ఇదిగోండి. నేను వేసిన లిక్విడ్స్ అన్ని మీరు వేయాలి అని ఏం లేదు కానండి, నిమ్మకాయ వేయడం వల్ల మీకు ఫ్రిడ్జ్ స్మెల్ రాదండి. అలాగే బేకింగ్ సోడా వేయడం వల్ల కూడా. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ నిమ్మకాయ అవైలబుల్గా ఉన్న నిమ్మకాయ తీసుకుని అంట్లు తోమే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ను కూడా కొద్దిగా యూజ్ చేసుకుని మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మేము అది కూడా చేయలేమంటే ఒకవేళ డెటాల్ ఉంటే డెటాల్తో క్లీన్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మీరు ఇదే వాడాలని లేదు, కానీ ఇలా వాడడం వల్ల ఫ్రిడ్జ్ స్మెల్ రాదని నేను చెప్పడం జరిగింది అంతేనండి. మీకు చెప్పడం వల్ల ఎలా అనిపిస్తుంది, కానీ మీరు ఇలా ఏం మాట్లాడకుండా ఫ్రిడ్జ్ని కనుక క్లీన్ చేస్తే మీకు చాలా ఈజీగా చాలా తొందరగా కూడా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోద్దండి. నేను ప్రతిదీ కూడా చూడండి క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం లోపల చేసుకోవాలండి. లోపల చేసుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బయట దానికి వెళ్ళాలి. ఫస్ట్ లోపల బయట కూడా చేసుకుంటే మనకి బయటకు తీసుకున్న వస్తువులు అనేవి పాడైపోతాయి. సో అందుకని లోపల ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్గా మనము బయట చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నార్మల్ వాటర్తో ఇదంతా ఒకసారి క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ స్పాంజ్ నేను వాటర్లో ముంచానండి. సో దీంతో క్లీన్ చేస్తున్నాను చూడండి.
చూడండి ఇలా మూలలకు కూడా వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుంది. క్లాత్ అయితే మనము ఇలా ఇక్కడ వరకు మనం చేయలేం కదండి. అదే ఈ స్పాంజ్ అయితే మీకు క్లీన్ చేయడానికి చాలా బాగుంటుంది. చూడండి పైతో సహా నేనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. చూడండి మీకు వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కొంతమంది ఇలా వాటర్ ఉండగానే ఫ్రిడ్జ్లో ఇవన్నీ పెట్టేస్తారు. అదైతే చాలా డేంజర్ అండి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా వాటర్ ఉంటుండగా మనం స్విచ్ ఆన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మ్యాక్సిమం ½ అవర్ వరకు ఫ్రిడ్జ్ని ఆన్ చేయకూడదు. అలా ఉన్నప్పుడే మనకు ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు వస్తుంది. అదేవిధంగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. లేదంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కాదు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే టిప్స్ కూడా చాలా మెయిన్. అందుకని మీరు క్లీన్ చేయడం మాత్రమే కాదు, ప్రతి టిప్ను కూడా ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోలో ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తున్నాను. ప్రతిదీ ఫస్టే చెప్పట్లేదండి. ప్రతిదీ ఫస్ట్ నేను చెప్పట్లేదు, ఇలా మాట్లాడుతా కొన్ని మధ్యలో చెప్తున్నాను. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రతిదీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను, చూసారు కదా. ఒకవేళ ఇలాంటి చోట్ల కనుక మీకు ఎంత క్లీన్ చేసినా రాకపోతే ఇక్కడ మీరు బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, అలాంటి ఒక బ్రష్ తీసుకుని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ రకంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఈ చోట్ల ఉన్నటువంటి ఈ డస్ట్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని చోట్ల ఫ్రిడ్జ్లో ఇలా చిన్న హోల్స్ లాగా ఉంటాయండి. సో అలాంటి చోట్ల మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి టూత్ బ్రష్ని తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడానండి, ఇదిగోండి, చూసారా ఎంత డస్ట్ వస్తుందో. ఇలా మొత్తం ఇదంతా కూడా మీకు కనిపిస్తుందా ఎంత డస్ట్ వస్తుందో. పైనుంచి కింద కూడా ఈ రకంగా మనం చేసుకోవాలి. ఇంకొంచెం చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. సో ఎప్పటికప్పుడు మీరు ఇలా క్లీన్ చేసుకుంటే ఇంత డస్ట్ రాదండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ కదా, అస్తమాట ఎవరు క్లీన్ చేస్తాడని మాత్రం అనుకోవద్దు. మనం ఇంట్లో నిల్వ ఉంచుకునే వస్తువులు ఇవన్నీ ఇందులో పెడతాం కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే కొద్దిగా కష్టమైన ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మరలా స్పాంజ్ది అంతా నేను క్లీన్ చేసేస్తున్నా. చాలామంది అనుకుంటారు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కూడా మాకు రాదా, ఈ వీడియో కూడా మీరు షేర్ చేయాలని. రాని వాళ్ళు ఉంటారండి. అందరికీ అన్ని విషయాలు రావు కదా, కొంతమందికి కొన్ని రాని ఉంటాయి. సో అలాంటి వాళ్ళు 100లో ఒక్కడైనా ఈ వీడియో చూస్తారని వీడియోని అయితే చేస్తున్నాను. సో దయచేసి నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయొద్దండి. ఏదో నాకు వచ్చు, నాకు మాత్రమే వచ్చు అని నేను చెప్పట్లేదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని రాంగ్ అర్థం చేసుకుని నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు చేయొద్దండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి స్పాంజ్తో మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఒక పొడి క్లాత్ తీసుకుని దాంతో శుభ్రం చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఒక పొడి క్లాత్ అండి, దీంతో నేను మొత్తం శుభ్రం చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్లో కొద్దిగా డిఫరెంట్గా స్మూత్గా ఉండే క్లాత్లు, కర్చీఫ్ కానీ లేదంటే కొద్దిగా నీట్గా ఉండే ఏమన్నా ఉంటే దాంతో మీరు ఇలా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలాగా చాలామంది వాటర్ ఉండగానే దీంట్లో ఇవన్నీ సెట్ చేసేస్తారు. సో దయచేసి అలా చేయొద్దండి, దానివల్ల తర్వాత మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, ప్రతిదీ ఇదిగోండి ఇలాంటి చిన్న హోల్తో సహా నేనైతే మొత్తం క్లీన్ చేశాను. సో వీడియోలో ఒక్కొక్కటి మిస్ అవ్వచ్చు, కానీ ప్రతిదీ కూడా నేనైతే శుభ్రం చేసేసాను. మీకు ఎక్కడైనా ఒకవేళ డస్ట్గా అలా ఏమైనా కనిపిస్తుందని చెప్పండి, నాకైతే ఏం లేదు. సో నేనైతే చాలా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా నేను క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజే కాదు కదండి, ఒక ఆడపిల్లగా ఉన్నాము అంటే ప్రతిరోజు ఇలాంటి పనులన్నీ చేస్తూనే ఉండాలి. సో అందుకని ప్రతిదీ అలవాటు అయిపోయింది. వీడియో చేయడం వల్ల ఇంత లేట్ అయింది, కానీ నార్మల్గా అయితే ఇవి చాలా స్పీడ్గా చేసేస్తానండి నేను. సో ఇదిగోండి ఈ రకంగా మొత్తం
ఇలా చేసిన తర్వాత ఇంకా లోపల తడి అయితే ఉండదు, మొత్తం పొడిగా అయిపోతుంది. చూడండి ఒకసారి. ఇందాక ఓపెన్ చేసిన ఫ్రిడ్జ్, ఇందాక ఇవన్నీ తీసిన ఫ్రిడ్జ్ ఇదేనా అన్నట్టుంది, చూసారు కదా, చాలా కొత్తగా ఉంది. సో ఇటు సైడ్ కూడా నేనైతే క్లీన్ చేస్తున్నాను చూడండి. చాలామంది ఇంట్లో ఇలాంటి పనులు కూడా చేసుకోలేరండి. నిజమే, ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ చేయడము ఇంపార్టెంటే, కానీ కనీసం మంత్లీ ఒకసారి లేదంటే కనీసం 2 monthsకి ఒకసారైనా ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి. చూసారు కదా, ప్రతిదీ పైనుంచి కింద వరకు ప్రతిదీ నేనైతే క్లీన్ చేసేస్తున్నా ఫస్ట్. అంతేనండి, చూసారు కదా, డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో కింద అయితే మొత్తం నేను క్లీన్ చేసేసాను. కావాలంటే ఒకసారి మీరు దగ్గర నుంచి చూడండి. సేమ్ కొత్త ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా నీట్గా ఉంటుందండి. కొంతమంది క్లీన్ చేసుకోవడానికి బద్ధకం వేసి అలా వదిలేస్తారు, అందుకే దీని నిండా మచ్చలు అవన్నీ ఉంటాయి. సో మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మన వస్తువులు ఎంత నీట్గా ఉంచుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కింద అయిపోయింది, ఈ బయట అంతా నేను తర్వాత క్లీన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పైన పైన కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ అండి. ఇదంతా చూపించడం ఎందుకని పైన నేనే చేసేస్తాను. ఇదంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు పైన డబల్ డోర్లో పై డోర్ని కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేసాను, చూపిస్తున్నాను చూడండి. మీకు చూస్తేనే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఎందుకంటే నేను ఎంత నీట్గా క్లీన్ చేశానో. ఒకసారి ఫుల్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మీరు ఇలానే చేయాలని లేదు, మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పటికీ మీరు ఈ రకంగా చేసుకుంటే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ మీరు యూజ్ చేయవలసిన టిప్ ఏంటంటే, అది టిప్ కాదండి, ప్రతి నెలకు వచ్చి ఖచ్చితంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది మీకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ అనేది మీకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉన్నవి ఇప్పుడు మనం శుభ్రం చేద్దాం. బయట ఫ్రిడ్జ్ని మాత్రం లోపల లాస్ట్ని మనం క్లీన్ చేద్దామండి. ఎందుకనుకుంటున్నారా, ఇప్పుడు ఇవన్నీ తోమేసి ఇందులో పెట్టేటప్పుడు ఇవన్నీ తీస్తాం కదా, ఇలాగా మన చేతుకునే మురికి దీనికి అడ్డుకుపోద్ది. సో అందుకని ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అవి కూడా పెట్టేసిన తర్వాత లాస్ట్ని మనం బయట క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అవన్నీ నేను ఎలా శుభ్రం చేస్తానో చూపించేస్తాను చూడండి. సో దీనికోసం నేను ఓన్లీ ₹5 విమ్ సోప్ ఉంటుంది కదా, అది మాత్రమే యూజ్ చేస్తున్నాను. దానికి మించి నేను ఎక్కువ ఏమి యూజ్ చేయట్లేదు. చాలామంది విమ్ జెల్ అయ్యి అంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అవన్నీ అవైలబుల్గా ఉండవు కదండి. సో అందుకని దీంతో నేనైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. సరే కదా, ఫస్ట్ ఒకటి ఎలా క్లీన్ చేస్తున్నానో చూపిస్తాను. మిగిలినవన్నీ చూపించడం కుదరదు కాబట్టి ఒకటి మాత్రం చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్రబ్బర్తోనే మీరు తోమాలండి, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి మురికి అయితే పోదు. ఫ్రిడ్జ్ అంటే మనకు లోపల అవన్నీ కరెంట్కి సంబంధించినవి కాబట్టి మనం స్మూత్గా క్లీన్ చేయాలి కాబట్టి స్పాంజ్తో క్లీన్ చేస్తాం. ఇదైతే స్పాంజ్తో మనకు ఇంత నీట్గా రాదండి. సో అందుకని ప్రతి మూలలతో సహా ఒకవేళ ఇక్కడ మీకు కనుక స్క్రబ్బర్ వెళ్ళకపోతే ఇలాంటి ఒక టూత్ బ్రష్ తీసుకుని ఈ రకంగా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి వెళ్ళని మూలలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఈ రకంగానే మనం క్లీన్ చేసుకోవాలి. ఇది కొద్దిగా పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. సో పిల్లలు ఇద్దరు లేనప్పుడే నేనైతే చేస్తాను. పిల్లలు ఉంటే నాకు ఎక్కువ ఇది పని అవ్వదు.
చూసారు కదండి, నార్మల్గా అయితే ఈ ఫ్రిడ్జ్కి సంబంధించిన ఇవన్నీ కూడా బయట మీకు తోముకోవడానికి అవైలబుల్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సింక్లు అయితే ఇవి మనకు తోముకోవడానికి అంత నీట్గా రావు. కానీ నాకు తప్పదండి, నాకు ఓన్లీ సింక్ మాత్రమే ఉంది, బయట క్లీన్ చేసుకునే అంత ఖాళీ అయితే లేదు. సో అందుకని నేను సింక్లోనే క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒకటి మాత్రమే చూపించాను, మిగిలిన క్లీన్ చేయడం ఏం చూపించనండి. ఇది ఇప్పుడు ఎండలో పెట్టేయాలి. ఇవన్నీ ఎండలో పెట్టేసిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇవన్నీ ఆరబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరబెట్టి లోపల ఎలా సెట్ చేస్తున్నాను అనే విషయాన్ని అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ పైన అయితే ఫిక్స్ చేసేస్తాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆరిపోయిన తర్వాత వీటిని శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచి నేను ఈ రకంగా అయితే సెట్ చేశాను. ఇదిగోండి, మీకు అనిపిస్తుందా కొత్త ఫ్రిడ్జ్ లాగా ఉందని? ఇదిగోండి, మీకు చాలా నీట్గా చాలా క్లీన్గా కనిపిస్తుంది, చూసారా? సో ఒకసారి ఇదంతా చూపించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కిందది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి కింద కూడా నేనైతే సెట్ చేసాను. ఇవన్నీ చూడండి ఒకసారి. కొద్దిగా ఎండలో పెట్టుకుంటే మీకు ఇవి అన్నీ ఆరిన తర్వాత లోపల సెట్ చేసుకుంటే మీకు బాగుంటుందండి. మీకు ఒకవేళ అంత టైం లేకపోతే కడిగేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని ఇలా పెట్టేసుకోవచ్చండి, ఏం పర్లేదు. కానీ ఎండలో పెట్టుకోవటం వల్ల కొద్దిగా మంచిది. సో ఇవన్నీ సెట్ చేయడం ఎలాగా రాదు అంటే, ఒకసారి మీరు కొత్త ఫ్రిడ్జ్ తీసుకురాగానే మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఒకవేళ ఇవన్నీ నాకు సెట్ చేయడం రాదు, ఇప్పుడు చేసినా కొత్తగానే అనిపిస్తుంది అనే ఒక థాట్తో కనుక మీరు ఉంటే నేను చెప్పే ఈ టిప్ని మాత్రం ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ కనుక కొత్తగా తీసుకొని వస్తే ఫ్రిడ్జ్ A to Z ఒకసారి మీరు ఫుల్గా షూట్ చేసుకుని ప్రక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ప్రతిసారి ఇది ఎక్కడా లేకపోతే ఇది ఎలా సెట్ చేయాలి అనే థాట్ అయితే రాదు. లేదంటే నార్మల్గా మాకు తెలుసండి, అందుకే నాకు పెద్ద ఇబ్బంది ఉండదు అనుకుంటే ఓకే. ఒకవేళ మీకు ఇది పెట్టడం రాకపోతే మాత్రం ఈ రకంగా చూసుకోండి. నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేసేటప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అని సెట్ చేసుకుని ఆ తర్వాత ఇవన్నీ తీస్తాను. ఒకవేళ మీకు రాకపోతే ఇదే బెస్ట్ అండి, లేకపోతే మీకు ఎవరిని అడుగుతారండి ఆ టైంకి వచ్చి? సో అందుకని ఒక వీడియో తీసుకుని పక్కన పెట్టుకుంటే ఓహో ఇది ఎక్కడ అనే వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూసారు కదండి, చాలా బాగుంది. సేమ్ కొత్త ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా అలానే ఉంది, చూసారు కదా. ఇదిగోండి, ఒకసారి ఫుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించినప్పుడు ఇదంతా ఎంత డర్టీగా ఉందో, ఇప్పుడు ఇదంతా చూసారు ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయిపోయిందో. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఇది నేను ఏదో నార్మల్గా వ్యూస్ ఎక్కువ రావాలి లేదంటే నేను ఏదో సక్సెస్ అవ్వాలని చెప్పట్లేదు, కానీ నేను ఇంట్లో ప్రతిరోజు ఇలానే ఫాలో అవుతాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఉందో, కొత్త ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలానే ఉంది, చూసారు కదా. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఉంచితే మంచిదండి. సో మీకు అంత టైం ఉండదు, ఎందుకంటే లోపల ఉన్నవన్నీ కూడా కొద్దిగా కాస్ట్లీ వస్తువులు కాబట్టి అంత టైం ఉండదు. సో మీ దగ్గర ఫ్రిడ్జ్లో ఎక్కువ కాస్ట్లీ వస్తువులు లేనప్పుడే ఇలా క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. నా దగ్గర ఎన్నో ఉన్నాయండి, కానీ నేను చాలా స్పీడ్గా చేస్తాను. సో అందుకని నేనైతే అవన్నీ ఉన్నా పర్లేదని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ ప్లగ్ తీయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే ఈ రకంగానే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తానండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఎలాగ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తారనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఒకవేళ ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేసిన వెంటనే మీకు అత్యవసరం అయితే ఫ్రిడ్జ్ ప్లగ్ అయితే పెట్టండి, లేదంటే ఒక 30 minutes లేదంటే ఒక 15 minutes అని ఉంచేయడమే మంచిది. ఎందుకంటే ఇదంతా తడిగా ఉంటుంది కదా. సో అందుకని వెంటనే మనం ప్లగ్ పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ పోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఒక 15 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఫ్రిడ్జ్ ఆన్ చేసుకోవడం మంచిది. చూసారు కదండి, ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను. నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను. సో నేను ఎలా క్లీన్ చేస్తాను మీకు అది యూస్ఫుల్ అవుతుందని నేనైతే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నా. ఇప్పుడు లోపలైతే శుభ్రం చేసాను కదండి, ఇప్పుడు డోర్ వేసి బయట శుభ్రం చేస్తున్నాను చూడండి. సేమ్ ఈ రకంగానే స్పాంజ్ తీసుకుని చూడండి, ఇది కొద్దిగా పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి నేను స్టూల్ వేసుకుని పైన అంతా క్లీన్ చేయాలి.
సో అంత ప్రాసెస్ మీకు షేర్ చేయడం కుదరదు కాబట్టి జస్ట్ పైన మాత్రం నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇలా లోపల ఇదంతా కూడా మనము క్లీన్ చేసుకోవాలి. ఈ రకంగా నేనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, నేను బయట కూడా క్లీన్ చేసేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఫైనల్గా ఒకసారి ఫ్రిడ్జ్ అంతా చూపించేసి ఈ రోజుతో ఈ వ్లాగ్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నా. చూసారు కదండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో. ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకోవచ్చు, నేను ఏమేమి పెడతాను, ఫ్రిడ్జ్ టూర్ అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూసారు కదండి తలతలలాడే ఫ్రిడ్జ్ కొత్తగా ఇప్పుడే తీసుకొచ్చామన్నట్టుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది, మీ ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీ అందరి కోసం యూస్ఫుల్ టిప్స్, కుకింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను. సో మీ నుండి కోరుకునేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అదేవిధంగా లైక్ చేయాలని, షేర్ చేయాలని. సో ఈ మాత్రం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.